దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. మహిమ 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 అందరు చెప్పాలండి. మహిమ 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 ఘనత 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 ప్రభావములు 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 నా యేసుకి చెల్లునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్ की జై. బోలో యేసు మహారాజ్ की జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా, నాతో పాటు అందరూ ప్రభుని స్తుతించండి. కనికరా సంపన్నుడు నా దేవుడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. నా ప్రభు మనలను కాచి కాపాడేవాడు. మరి రాత్రంతయు మనల్ని కాచి కాపాడి సుఖవంతమైన క్షేమకరమైన మరి మంచి నిద్రను ప్రసాదించి ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ స్వామికి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. అందరూ స్తోత్రం అందరు చెప్పాలి. ఈ రోజంతా మీకు కృపాక్షేమము శుభము లాభము కలుగునుగాక. అందరు చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం అయ్యా 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 స్తోత్రం అపా స్తోత్రం స్తోత్రం అపా స్తోత్రం స్తోత్రం. మీకు కృప కలుగునుగాక. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభు స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈరోజు పెళ్లి రోజులో పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుని పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడునుగాక. మీ హృదయ వాంఛలన్నిటి తీర్చునుగాక. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నా ప్రభు మిమ్మల్ని పట్టుకెళ్ళునుగాక. అలాగే మరి అనారోగ్యంతో ఉంటున్న వారిని నా ప్రభు ముట్టునుగాక. సంతానం పిల్లలు లేకుండా బాధపడుతున్న వారిని కూడా నా ప్రభు దర్శించి కృపను దయచేయనుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయాన్ని కూడా దేవుడు దయదలుచునుగాక. మరి మీ కుటుంబాలు మరి ఆ దేవుడిచ్చే మంచి ఈవుల్లో మరి ఆనందించుదురుగాక. ఆమేన్. మీ పిల్ల పాపలను నా ప్రభు దీవించునుగాక. విదేశ ప్రయాణం చేస్తున్న ప్రియులకు క్షేమమైన ప్రయాణం దయచేయనుగాక. అలాగే మరి వీసా విషయంలో ఎదుర్కొంటూ ప్రతి ఆటంకాలు తొలగిపోనుగాక. అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి అలాగే మరి నాయకులు ప్రభుత్వాలను బట్టి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి ఓవైపు సంఘ నాయకులు సంఘ కాపులను బట్టి దైవికమైన సేవ అలాగే సాంఘికమైన క్రైస్తవ సేవలను బట్టి మిషనరీస్ని బట్టి మరి యేసయ్య కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి త్రియేక దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి నిండు హృదయంతో రెండు చేతుల నాకల ఇలా నాల స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. మీ అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు కృప మీకు తోడయుండునగాక. మరి మీ హృదయాలను మంచి నేలగా మార్చుకోండి. అప్పుడు మీరు ఫలిస్తారు. ఫలించే ప్రతి కొమ్మ మరింకను ఫలించాలని ప్రభు ఇచ్చయిస్తూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి ఫలించే మీరు ఇంకా ఫలించుదురుగాక. ఆమె మీ ప్రార్థన మనను తెలియజేస్తూ ఉండండి. మరి
ప్రార్థనలో కూడా పెడుతూ ఉండండి. మరి హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఉంది, సొంత స్థలమే. అయితే మరో చోట కూడా మరి స్థలం విషయంలో కూడా మరి మేము కొనాలనే మా ఆలోచనలో ఉన్నాం. ప్రార్థించండి. మరి మీరందరూ సంఘం ప్రార్థన అలాగే సహకరిస్తేనే మరి అవసరతలు ఉన్నాయి. స్థలము అలాగే ఒక వాహనం 4-వీలర్ కూడా పరిచయకు అవసరము. ప్రార్థించండి. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. రైట్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 91. కీర్తనలు 91 అండి. 91 10వ వచనము మొదటి వరుస చూద్దాం. 91 కీర్తన 10వ చరణం మొదటి వరుస. నీకు అపాయమేమియూ రాదు. చాలు. నీకు అపాయమేమియూ రాదు. మరి తెలుగులో నీకు అని రాయబడుతుంది, ఇంగ్లీష్లో చూస్తే మరి మీకు అని కూడా. యూ అంటే తెలుగులో, ఇంగ్లీష్లో మరి యూ అనే పదాన్ని నీకు అని వాడతారు, అలాగే మీకు కూడా వాడతారు. నీకు 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 అపాయమేమియూ రాదు. హల్లెలూయా. అపాయము చెప్పండి ఏంటండి? అపాయము రాదంట. ఎవరికి? ఈ వాక్యం ఉంటుంది ప్రియులారా, మీకు అపాయం రాదు, అపాయము సంభవించదు. ఎందుకంటే నా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు, ఉంటాడు, ఉన్నాడు, ఉంటాడు. మరి దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 19 నుండి నేను చదువుతాను. 6వ అధ్యాయం 19. తెల్లవారుజామున రాజు వేగిరమునే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, మరి ఇక్కడ రాజు ఏమండి, దానియేలు ఎక్కడున్నాడు? సింహపు గుహలో ఉన్నాడు. సింహ గుహలో వేసి పైన మూతెట్టేశారు. మరి ఆ రాత్రంతా దానియేలు ఎక్కడున్నాడు? సింహాల మధ్యలో ఉన్నాడు, గుహలో ఉన్నాడు. అంటే అపాయకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. నేను చదువుతున్నాను, మరలా ఆలకించండి. 18 చదివితే రాజంతా రాత్రంతా మరి గడిపారు. రాత్రంతా దానియేలు అక్కడ ఉన్నాడు. తెల్లవారుజామున అంటే నైట్. ఏంటండి? నైట్ అంతా ఎక్కడున్నాడు దానియేలు? సింహాల మధ్యలో గుహలో ఉన్నాడు. తెల్లవారుజామున రాజు వేగిరమని లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతన్ని అడిగాను. ఎక్కడున్నాడు రాజు? ఎక్కడున్నాడు? వెలుపలున్నాడు, బయట ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడు? సింహం గుహలో ఉన్నాడు. మరి మంచి రాజు అన్నమాట. దుఃఖముఖముతో మరి విచారంగా, దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడా అని అంటే అప్పుడు అంటున్నాడు. దానియేలు ఏమంటున్నాడు చూడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించాను. చాలు. సింహపు నోళ్లను మోయించాడంట. మనం చదివిన వాక్యం ఏంటంటే, ఈ దిన వాగ్దానం వాక్యం ఏంటండి? కీర్తనలు 91 10వ చరణం కదా. నీకు అపాయం ఏమీ రాదు. ప్రియమైన దేవులారా, మరి దానియేలుకు
అపాయం పొంచి ఉంది, సింహం మధ్యలో ఉన్నాడు. సింహాలు మరి ఊరుకొని ఉంటాయంటే మౌనంగా. ఈరోజు మాకు పండుగే, కిస్మిస్ పండుగే అనుకుండొచ్చు, కానీ అపాయము రాకుండా దేవుడు తన దూతను పెట్టాడనమాట. ప్రేమ దేవుళ్ళారు, ఎలాంటి సమస్యల్లో మీరు ఉన్నారేమో, ఇలాంటి సమస్యల్లో ఉండొచ్చు, కానీ అపాయం మీ దగ్గర రాదు. ఎందుకంటే మీకు దేవుడు తన దూతను పంపించి మీకు తోడుగా ఉండి అపాయాల గుండా పోతాము, కానీ అపాయం వల్ల నష్టమే కానీ ఏ నష్టం జరగదు. మనం వింటూ ఉంటాం ఆస్తి నష్టం అని, ఇంకా ప్రాణ నష్టాలని. ఏ జరగవు మనకు, ఎందుకంటే సాక్షాత్తు ప్రభు మనతో ఉన్నాడు, తన దూతలను కావలిగా ఉంచాడు. వాక్యం ప్రేమ దేవుళ్ళారా, మరి ఏ సమస్యల్లో గుండా వెళ్తున్నారో మీరు, నాకైతే తెలియదు, కానీ ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు కొందరు. మరి దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడా? దేవుడు మీతో తోడు లేకుండా ఆయన మరి మరో చోట ఉంటాడా? ఉండలే, మీతో ఉంటాడు. అపాయాలు ఉన్నా కూడా అపాయం వలన మీకు ఏ నష్టము జరగదు. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రభు మీకు తోడుగా ఉంటాడు, ఆయన దూతను తోడుగా నుంచుతాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడు వాడు. మోకరించండి. కనికరా సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ప్రార్థన. లెట్ us pray. పరలోకమందున తండ్రి, మీ పాదాల వందనాలయ్యా యేసయ్యా. మరి గడిచిన రాత్రంతా సుఖవంతమైన నిద్రను దయచేసి మీరు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఈ దినవాక్యంతో మీరు మాట్లాడిన వందనాలు. ఈ అపాయం రాకుండా కాచే దేవుడు, కాపాడే దేవుడు ప్రభువా. మరి దానియేలు అపాయంలో ఉన్నాడు, కానీ అపాయం వలన ఏ నష్టం జరగలేదు. ఎందుకంటే మీరున్నారు, మీ దేవదూతలు ప్రభువా మరి కావలిగా ఉంచారు. ఈ వాక్యం అంటున్నా ప్రతి ఒక్కరు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో, ఏ అపాయాలు గుండా వెళ్తున్నారో, అపాయాల ద్వారా ఎలాంటి ఏ నష్టం జరగకుండా అయ్యా మీరు తోడుగా ఉండి మీ దేవదూతలను కావలిగా ఉంచమని ఈ రోజంతా కృప, క్షేమము, శుభము, లాభం మాకు కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేకదేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ రోజంతా మీకు తోడేయుడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. May God bless our great nation, India. Amen.